మధ్యమ వ్యాయోగంలో నుంచి 2 క్వశ్చన్లు ఉన్నాయండి. అందులో ఒకటి మొదటి ప్రశ్నగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది మధ్యమ వ్యాయోగ రూపకస్య కథాసారం లిఖిత అనేస్తాడు. లేకపోతే కేశవదాసస్య కుటుంబం కథం భీమేన అభిరక్షితః అని ఏదో ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క సారాంశం. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి కాలంలో ఈ కథ జరిగిందని కవి వర్ణించడం ఈ కథా సారాంశం. కథాసారం ఏంటంటే, కేశవదాస్ అనే బ్రాహ్మణుడు భార్య 3 కుమారులతో కలిసి తన మేనమామైనటువంటి యజ్ఞబంధు యొక్క కుమారుని ఉపనయనానికి వెళ్తూ అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే భీమసేనుని భార్య రాక్షసి అయిన హిడింబ ఉపవాసం చేసి ఉపవాస విరమణకు ఒక మానవుని ఆహారంగా తీసుకురమ్మని కుమారుడైన ఘటోత్కచుడిని ఆజ్ఞాపిస్తుంది. హిడింబ కుమారుడు ఘటోత్కచుడు మానవుల కొరకు వెతుకుతూ వచ్చి కేశవదాసు కుటుంబాన్ని చూస్తాడు. ఘటోత్కచుని చూసి కుటుంబంలోని అందరూ భయపడతారు. మృత్యుదేవత స్వయంగా పురుషుని రూపంలో వచ్చిందని భావిస్తారు. ఘటోత్కచుడు భయపడవలసిన పని లేదని వారిని హెచ్చరిస్తూనే వారి వెంట వెంబడిస్తాడు. అతని మాట తీరు చూసి బ్రాహ్మణుడు కూడా ఇతడు ఎవరో స్పష్టంగానే మాట్లాడుతున్నాడని విషయం తెలుసుకుందామని భార్యతో ఇలా అంటాడు. అంతేకాక జలక్లీనుడు అనేటువంటి ముని ఈ అడవిలో రాక్షసులు ఉన్నారని చెప్పాడు కదా, కనుక ఇతను రాక్షసుడై ఉండవచ్చని అన్నాడు. మనం గట్టిగా అరిస్తే ఎవరైనా రావచ్చని బ్రాహ్మణుని భార్య చెప్తుంది. పాండవులు ఈ అడవిలోనే ఉన్నారని విన్నాను, కనుక వారు రక్షించడానికి రావచ్చని బ్రాహ్మణుడు అన్నాడు. బ్రాహ్మణుని పెద్ద కుమారుడు అప్పుడు ఇలా అన్నాడు. ధౌమ్యుడు శతకుంభం అనే యజ్ఞం చేస్తున్నాడు. పాండవులు అక్కడికి వెళ్ళారని విన్నాను అని చెప్తూనే ఆశ్రమ రక్షణ కోసం భీముడు ఇక్కడ ఒక్కడే ఉన్నాడని కూడా తెలిసిందని చెప్పాడు. కేశవదాసు ఘటోత్కచుడు విమోచన మార్గం చెప్పాడు. అంటే ఈ విధంగా ఏమన్నాడంటే, భీముడు కూడా దగ్గరలో లేడని తెలిసింది అని పెద్ద కుమారుడు చెప్తే అందరూ ఆశ వదులుకున్నారు. కానీ ఎలాగైనా మేము విడుదలయ్యే ఉపాయం ఉందా అని ఘటోత్కచుడినే అడిగాడు. అప్పుడు ఘటోత్కచుడు, మా అమ్మగారి ఉపవాస విరమణకు ఒక మనిషిని తెమ్మని ఆజ్ఞాపించారు, కనుక నాకు ఒక్కడు చాలు. నీ కొడుకుల్లో ఒక్కరిని ఇచ్చి భార్య 2 పిల్లలు క్షేమంగా వెళ్ళవచ్చని అన్నాడు. బ్రాహ్మణుడు తానే ఆహారంగా వస్తానని అన్నాడు. కానీ పతివ్రత అయిన ఆయన భార్య నేనే ఆహారంగా వెళ్తాను అని అంది. స్త్రీని తీసుకువెళ్ళడం మా అమ్మకి ఇష్టం లేదు, కనుక ఘటోత్కచుడు ఆమెని వద్దన్నాడు. పెద్ద కొడుకు, 2వ కొడుకు, 3వ కొడుకు కూడా నేను వెళ్తాను అంటే నేను వెళ్తానని తండ్రితో అన్నారు. కానీ పెద్దవాడిని పంపడానికి తండ్రి అంగీకరించలేదు. చిన్నవాడిని పంపడానికి తల్లి ఇష్టపడలేదు. 2వ కుమారుని పంపడానికి తల్లిదండ్రులు ఇద్దరూ ఇష్టపడ్డారు. తర్వాత 2వ కుమారుడు దగ్గరలో జలాశయం ఉంటే నీరు త్రాగి వస్తానని రాక్షస అంగీకారంతో నీటి కోసం వెళ్ళాడు. అతడు తిరిగి రావటానికి కొంత ఆలస్యమైంది. 2వ వాడి పేరు మధ్యముడు. ఘటోత్కచుడు మధ్యముడిని పేరు పెట్టి గట్టిగా పిలవడం మొదలుపెట్టాడు. ఆ పిలుపుని పాండవ మధ్యముడైనటువంటి భీముడు వ్యాయామం చేస్తూ విని ఘటోత్కచుని దగ్గరకు వచ్చాడు. ఇదిగో మధ్యముడిని వచ్చానన్నాడు. నువ్వు కూడా మధ్యముడివేనా అని ఘటోత్కచుడు అంటే, మరొక మధ్యముడు లేడు. ఎవరికి చంపడానికి సాధ్యం కాని వారిలో నేను మధ్యముడిని. అంటే బకుడు, హిడింబుడు, భీముడు, కీచకుడు, దుర్యోధనుడు అనే 5 ఇతరుల చేతిలో చావరు. వారిలో ఎవరు ముందుగా ఒకరిని చంపుతారో అతనే మిగిలిన వారిని కూడా చంపుతాడని కథ ప్రసిద్ధంగా ఉంది. అంతేకాక నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్లో మధ్యముని. పంచభూతాల్లో పృథివీ, అప్, వాయువు, తేజస్సు, ఆకాశాలలో మధ్యముని. పాండవుల్లో కుంతీపుత్రుల్లో
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మధ్యముడను, కనుక నేను తప్ప రెండవ మధ్యముడు లేడన్నాడు. బ్రాహ్మణుడు భీమసేనుణ్ణి శరణు కోరాడు. భీమసేనుడు అతనికి అభయమిచ్చి ఘటోత్కచుడి వెంట వస్తానన్నాడు. భీమసేనుడు ఘటోత్కచుడిని పరిచయం అడిగాడు. ఆ తర్వాత శక్తి ఉంటే నన్ను తీసుకువెళ్ళని ఘటోత్కచునితో అన్నాడు. తరువాత ఘటోత్కచుడు తన తండ్రి శక్తి గురించి వర్ణించాడు. భీమునితో కలిసి తల్లి దగ్గరికి వెళ్ళిన ఘటోత్కచుడు భీముడే తన తండ్రి అని భీముని క్షమాపణ కోరాడు. ఘటోత్కచుడు కూడా భీముని మాటపై బ్రాహ్మణ కుటుంబాన్ని క్షేమంగా వదిలిపెట్టాడు. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న చూద్దాం. భీమ ఘటోత్కచౌః శీలం లిఖత. ఏంటంటే ముందు కవి పరిచయాన్ని రాయాలి. కవి ఎవరంటే ఇది భాసు మహాకవి రాశాడు. అతని యొక్క సాహిత్యాన్ని చదివితేనే సాహిత్యం పూర్తిగా చదివినట్లు అవుతుంది. అంటే నాటక సాహిత్యాన్ని చదివితేనే సాహిత్యం పూర్తిగా చదివినట్లు అవుతుంది. కావ్యాలలో నాటకం రమ్యమైనదని పెద్దల అభిప్రాయం. రంగస్థలం మీద అభినయించే కావ్యాన్ని దృశ్య కావ్యము అంటారు. దృశ్యం అంటే చూడడం. ఈ దృశ్య కావ్యం 10 భేదాలను కలిగి ఉంటుంది. సంస్కృత సాహిత్యంలో అనేక విధాలైన నాటకాలు ఉన్నాయి. వాటిలో మధ్యమ వ్యాయోగానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. మధ్యమ వ్యాయోగాన్ని రచించిన భాసుడు సంస్కృత సాహిత్యంలోనే గాక నాటక సాహిత్యానికి కూడా మొదటి కవి. భాసుడు, కాళిదాసు అష్టాధ్యాయి రాసిన పాణిని నాట్యశాస్త్రం రాసిన భరతుని కంటే ప్రాచీనుడని చరిత్రకారులు ప్రామాణికంగా చెప్పారు. ఈయన క్రీస్తు శకము 1వ శతాబ్దం కంటే ముందువాడని పండితుల యొక్క అభిప్రాయము. నాయకుని యొక్క శీలంను వర్ణించినప్పుడు కవులకు అతని శరీర సౌష్ఠవము గుణములను కూడా వర్ణించుట సహజ లక్షణంగా మహాకావ్యంలో కనిపిస్తుంది. పాండవులందరికీ సహజమైన లక్షణం శరణు కోరిన వారిని రక్షించడం. ఆ లక్షణం భీముల్లో కూడా ఉందని కవి వర్ణించడం జరిగింది. అడవిలో నడుస్తున్న బ్రాహ్మణునికి బయలుదేరేటప్పుడు జలక్లీనుడు అనే ముని దారిని గూర్చి చెప్పిన మాట గుర్తుకు వచ్చి, ఈ దారిలో రాక్షసులున్నారని ముని చెప్పాడు. కనుక భయంగా ఉన్నదని భార్యతో అన్నాడు. ఆమె కూడా భయపడింది. కానీ బ్రాహ్మణుడు ఆమెకి ధైర్యం చెప్తూ, ఇది పాండవ ఆశ్రమానికి సమీప ప్రదేశం కనుక మునులు భయం లేకుండా ఉన్నారు అని పాండవుల స్వభావాన్ని కవి ఇలా వర్ణించాడు. పాండవులు యుద్ధం అంటే ఇష్టపడతారు. శరణు కోరిన వారిని రక్షిస్తారు. శరణు కోరిన వారిపై ప్రేమ కలిగి ఉంటారు. దీనులపై పక్షపాతం చూపిస్తారు. సాహసం వారికి ఇష్టం. ఘటోత్కచునిలాగా ఇతరులను బాధపెట్టే పనులు చేసే వారిని దండించడానికి కూడా వారే సమర్థులు అని పాండవుల అందరి లక్షణం చెప్పడం వలన ఈ లక్షణాలన్నీ భీముల్లో కూడా ఉన్నట్లు స్పష్టమవుతుంది. తరువాత కేశవదాసు పెద్ద కుమారుడు భీముడు ఒక్కడే ఆశ్రమంలో ఉన్నాడని తెలిసింది. మిగిలిన వారు ఇక్కడ లేరని అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఆ ఒక్కడు ఉంటే పాండవులు అందరూ ఉన్నట్లే అనడం భీముని గొప్పదనాన్ని సూచిస్తుంది. ఘటోత్కచుడు నీరు త్రాగడానికి వెళ్ళిన మధ్యముని పిలిచినప్పుడు పాండవ మధ్యముడైనటువంటి భీముడు తనను పిలిచినట్లు భావించి అక్కడకు వచ్చాడు. అప్పుడు ఘటోత్కచుడు భీముని రూపాన్ని ఇలా వర్ణించాడు. సింహం వంటి ఆకారం కలిగి, బంగారు తీగల వంటి చేతులు కలవాడు, గరుడుని వంటి భుజబలం కలిగి, విష్ణువు వలె విశాలమైన కన్నులు కలిగిన ఇతను నా ఆత్మబంధువులే వలె ఉన్నాడు. తరువాత భీముడు తన పరిచయం ఘటోత్కచునికి చెప్తూ ఇలా అన్నాడు. పంచభూతాల్లో మధ్యముడైన వాయుపుత్రుడను, రాజులలో కూడా మధ్య జాతికి చెందినవాణ్ణి, 3 లోకాల్లో మధ్యదైన భూలోకంలో ఉండేవాడను. అన్ని పనులు పక్షపాతం లేకుండా మధ్యవర్తిలాగా నిర్వహిస్తాను. ఇలా భీముని గుణాలను కవి వర్ణించాడు. ఘటోత్కచుని గుణాలను స్వభావమును కూడా కవి ఉదారంగానే వర్ణించాడు. కేశవదాసు మమ్ములను విడిచిపెట్టే అవకాశం ఏదైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు ఘటోత్కచుడు, నాకు అందరూ అవసరం లేదు, మీలో ఒకరు చాలు, అది కూడా నా తల్లికి ఆహారంగా వస్తే చాలన్నాడు.
అలాగే ఆపదలో ఉన్న బ్రాహ్మణుడు కూడా ఘటోత్కచుడు పిలిచిన పద్ధతి చూసి వివేకం ఉన్నవాడని భావించాడు. భీముడు కూడా అతడు తన పుత్రుడైన ఘటోత్కచుడని తెలిసి తనకు తగిన కుమారుడు అనుకున్నాడు. ఆకారం, బలం, నిలకడైన మాట ఇవన్నీ తండ్రికి తగినట్లుగా ఉన్నాడు అనడం చేత భీముని లక్షణాలే ఘటోత్కచునికి కూడా అన్వయిస్తాయి. ఘటోత్కచుని ఆకారాన్ని వర్ణించిన చాలా శ్లోకాలు మధ్యమ వ్యాయోగంలో ఉన్నాయి. ఏనుగు దంతాల వంటి కోరలు, నాగేటి చాలు వంటి ముక్కు, ఏనుగు తొండం వంటి చేతులు, నల్లని మేఘం వంటి రంగు కలిగి అగ్నిలాగా ప్రకాశిస్తూ త్రిపురాసుర సంహార కాలం నాటి శివుని వలె ఉన్నాడనే ఒక్క వర్ణన ఘటోత్కచుని రూపాన్ని, పరాక్రమాన్ని సూచిస్తుంది. రాక్షసాకారం ధరించిన మృత్యువని బ్రాహ్మణ కుమారుడు వర్ణిస్తాడు. ఘటోత్కచునికి తన తండ్రి ఎవరో తెలియకపోయినా తల్లి వలన ఆయన బల పరాక్రమాలు తెలిసినవాడు కనుక తండ్రి అంటే చాలా భావం కలిగి ఉన్నాడు. భీముడు ఘటోత్కచునితో యుద్ధానికి సిద్ధపడినప్పుడు నా కుడి చేయి నాకు సహజమైన ఆయుధం అన్నాడు. ఇలా కుడి చేయి ఆయుధం అనే మాట నా తండ్రి అయిన భీమసేనునికి మాత్రమే చెల్లుతుందని తండ్రి పైన ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. ఈ విధంగా భీమ ఘటోత్కచ పాత్రల స్వభావాన్ని, శీలాన్ని కవి ఉదాత్తంగా సందర్భోచితంగా మధ్యమ వ్యాయోగంలో వర్ణించాడు. మధ్యమ వ్యాయోగంలో నుంచి సందర్భవాక్యాలు. ద్విజోత్తమాః పూజ్యతమా పృథివ్యాం అంటే భూలోకంలో బ్రాహ్మణులు పూజింపదగిన వారు అని అర్థం. దీనికి కవి పరిచయం రాయాల్సి ఉంటుంది, సందర్భం కూడా రాయాలి. రెండవది వనం నివాసాభిమతం మనస్వినాం. దీని అర్థం ఏంటంటే అవమానాలు భరించలేని అభిమానవంతుడు అడవులలో ఉండడానికి ఇష్టపడతారు అనే భావం. మూడో సందర్భవాక్యం దండం యథార్థమిహ ధారయితుం సమర్థాః. దీని కవి పరిచయం రాయాలి, సందర్భం రాయాలి. దీని యొక్క భావం శరణాగతులు అంటే ప్రేమ చూపే పాండవులు ఘటోత్కచుని వంటి దుష్టులను తగిన విధంగా శిక్షించడానికి సమర్థులు. పై వాక్యానికి దీని అర్థం ఆశ్రమ పరిపాలనార్థమిహ స్థాపితః కిల మధ్యమః. దీని యొక్క అర్థం ఏంటంటే ఈ అడవిలో ఆశ్రమ రక్షణ కొరకు భీముడు ఒక్కడే ఉన్నాడనే భావం. పతిమాత్ర ధర్మిణి పతివ్రతేతి నామ. దీని అర్థం ఏంటంటే భర్తను రక్షించడమే పతివ్రత ధర్మం అని అర్థం. జ్యేష్ఠః శ్రేష్ఠః కులే లోకే పితॄణాం చ సుసంప్రియః. భావం ఏంటంటే పెద్ద కుమారుడు శ్రేష్ఠుడు, తల్లిదండ్రులకు ఇష్టమైనవాడు కనుక నువ్వు వెళ్ళవద్దు, నేనే వెళ్తాననే భావం. మాత కిల మనుష్యానాం దైవతానాం చ దైవతం. ఎవరికైనా తల్లి దైవం కనుక ఆమె ఆజ్ఞ పాటించాలని భావము. అంటే తల్లి మనుషులకైనా దేవతలకైనా తల్లి అనే భావం. జాత్య రాక్షసి నా సముదాచారేణ అంటే పుట్టుకకు రాక్షసే కానీ ప్రవర్తనలో రాక్షసత్వం లేదని భావం.